2 తిమోతి చాప్టర్ 4:7. తిమోతి రాసిన 2వ పత్రిక 4:7 వాక్యంలో ఒక మాట ఉంటుంది, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగుని కడముట్టించి నా విశ్వాసమును కాపాడుకుంటుంది. ఐ ఫాట్ ఎ గుడ్ ఫైట్, ఐ ఫినిష్డ్ మై రేస్, ఐ కెప్ట్ మై ఫెయిత్. పౌలు భక్తుడు అంటున్నటువంటి మాట ఇది. జీవితం ఒక పోరాటం. ఆ పోరాటంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా పోరాడాలి. నీ పరుగుని కడబుట్టించాలి. మధ్యలో మిడిల్ డ్రాప్ అయిపోతే చేతకాని అసమర్థుడు అంటారు. పౌలు భక్తుడు ఏమన్నాడు? నేను మంచి పోరాటం పోరాడను, నా పరుగు మధ్యలో ఆపేసాను రాశాడా. నా పరుగుని అప్ టు ద ఎండ్, అప్ టు ద డెస్టినీ, ఐ కీప్ ఆన్ రన్నింగ్. పరిగెడుతూనే ఉన్నాను నా గమ్యం వరకు. క్రైస్తవుడు ఎక్కడ కూడా ఆగిపోకూడదు, సాగిపోతూనే ఉండేవాడే క్రైస్తవుడు. నువ్వెక్కడ నిలిచిపోయావా అసమర్థుడు అని అర్థం, పిరికివాడివి అని అర్థం, ఓడిపోతున్నవాడివి అని అర్థం. నువ్వు పరిగెడుతున్నప్పుడు నీకు కనపడాల్సింది ఏంటో తెలుసా? ముందున్నవాడిని చూసేప్పుడు పరిగెట్టకు, ఓడిపోతున్నాను భయం వేస్తుంది. నువ్వు పరిగెడుతున్నప్పుడు నీ వెనకున్నవాడిని చూడు. ఎందుకో తెలుసా? నువ్వు ముందున్నవాడిని చూస్తూ పరిగెట్టడం మొదలు పెడితే, అరే నేను వెనకబడిపోయానే, నేను ఓడిపోతున్నాను భయం వస్తుంది నీకు. నీ వెనకున్నవాడిని చూడాలి. అయితే ఒక కథ చెప్తాను మీకు. ఒకసారి ఒక నడుచుకుంటూ వెళ్తూ ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తున్నవాడు సైకిల్లో వెళ్ళేవాడిని చూశాడు. అనుకున్నాడు, దేవుడు ఎంత గొప్పవాడు చూడు, వాడికి సైకిల్ ఇచ్చాడు, నేను నడుచుకుంటూ ఇలాగే ఇడ్చుకుంటూ వెళ్ళాలి కాళ్ళని. వాడెంత దృష్టవంతుడో, దేవుడు వాడికి ఎంత కృప ఇచ్చాడో అనుకున్నాడు. ముందున్నవాడిని చూసి, సైకిల్లో వెళ్ళేవాడు ముందున్న బైక్లో వాడిని చూసి అనుకున్నాడు, వాడెంత అదృష్టవంతుడు, దేవుడు వాడికి కృప ఎంత ఇచ్చాడో, చక్కగా ఎండబాధ తెలియకుండా బైక్లో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. నా బతుకు, నా దరిద్రం చూడు అలాగుందో, బతికినంత కాలం ఈ సైకిల్ తొక్కి బతికి సావాల్సిందే, ఏంటో ఈ దరిద్రం అనుకున్నాడు. ఆ బైక్లో ఉండేవాడు ముందర వెళ్తున్నటువంటి కారు అతన్ని చూసి అనుకున్నాడు, ఆ కారులో వాడు ఎంత అదృష్టవంతుడో, దేవుడు వాడికి ఎంత గొప్ప కృపనిచ్చాడు చూడు, చక్కగా ఏసీ వేసుకొని పాటలు పెట్టుకొని అసలు అలసటే లేకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. నా బతుకు, నా దరిద్రం ఏంటో, ఎంతసేపు ఎండలో పడి బైక్లోనే వెళ్తూ ఉండాలి అనుకున్నాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, వీళ్ళల్లో దేవుడి కృప అధికముగా ఎవరికి ఉంది? ఎవడు అదృష్టవంతుడు, ఎవడు దరిద్రుడు, ఎవడు పేదవాడు, ఎవడు లేనివాడు, ఎవడున్నవాడు? ఎవరు లేనివాడు, ఎవడున్నవాడు? బైకోడు అంటున్నాడు కారోడు గొప్పోడు, దేవుడి కృప ఇచ్చాడని. సైకిలోడు అంటున్నాడు బైకోడే గొప్పోడు, దేవుడు కృప ఇచ్చాడని. ఇక్కడ ఎవడికి వాడికి దేవుడి కృప అర్థం కాల. అందరికి అర్థమవుతుందంటే తెలుసా? ఎదుటోడి కృప అర్థమవుతుంది తప్ప వీడి కృప అర్థం కావటంలా. వీడికి కృప ఇచ్చాడు దేవుడు, ఆ కృప అర్థం కావటంలా. ఎవరి కృప అర్థమవుతుంది? అందుకే క్రైస్తవ జీవితంలో పరిగెడుతున్న పరుగు పందెంలో ఎప్పుడు కూడా ముందు వాడిని చూడకూడదు, నీకంటే వెనక వాడిని చూడు. వెనక వాడిని చూసినప్పుడు నీకేమర్థమవుతుంది తెలుసా? ఇదే కదా మరలా చెప్తా. కారులో వెళ్తున్నవాడు వెనకున్న బైక్లో వాడిని చూశాడు మిర్రర్ల నుంచి. వాడు అనుకున్నాడు, ప్రభువా నీ కృప చాలా గొప్పది నాయనా, నాకు కారు ఇచ్చావు, నీకు స్తోత్రం. బైక్లో వెళ్తున్నాడు, ముందున్న కారు అతని కాకుండా వెనకొస్తున్న సైకిల్ని చూసి అంటున్నాడు, ప్రభువా నీకు స్తోత్రం నాయనా, నీ కృప చాలా గొప్పది, నాకు కనీసం బైక్ ఇచ్చావు, నీ కృప నాకు చాలనయ్యా. సైకిల్లో వెళ్తున్నాడు, ముందున్న బైక్ వాడిని కాకుండా వెనక నడుచుకుంటూ వచ్చేవాడిని చూసి అంటున్నాడు, ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నీ కృప చాలా గొప్పది నాయనా, నాకు సైకిల్ అయినా ఇచ్చావు తండ్రి, నీ కృప నాకు చాలనయ్యా అన్నాడు. ఆ నడుచుకుంటూ వచ్చేవాడు ముందున్న సైకిల్ వాడిని కాకుండా వెనక వీల్ చైర్లో ఒక వ్యక్తి వస్తుంటే ఆ వ్యక్తిని చూసి అన్నాడు, ప్రభువా నీకు స్తోత్రం నాయనా, నీ కృప చాలా గొప్పది, కనీసం నడవటానికి నాకు 2 ఆరోగ్యవంతమైన కాళ్ళు ఇచ్చావు, నీ కృప నాకు చాలు. ఆ వీల్ చైర్లో ఉన్నవాడు ముందున్న నడిచే వ్యక్తిని కాకుండా వెనక అప్పుడే హాస్పిటల్ దగ్గర అంబులెన్స్లో 108లో ఒక స్ట్రెచ్చర్ మీద నడుములు ఇరిగిపోయిన వ్యక్తిని దించుతుంటే వాడిని వెనక్కి తిరిగి చూసి అనుకున్నాడు వీల్ చైర్లో వాడు, ప్రభువా నీకు స్తోత్రం, నీ కృప చాలా గొప్పది ప్రభువా, కనీసం కూర్చొని ప్రకృతిని ఆస్వాదించే కృప ఇచ్చావు, నీ కృప నాకు చాలు నాయనా,
స్ట్రెచ్చర్లో ఉండేవాడు ముందులో ఉన్న వీల్ చైర్లో ఉన్నవన్నీ కాకుండా వెనక్కి తిరిగి చూశాడు. వెనక కనిపించింది అంటే తెలుసా, ఒక వ్యక్తి చనిపోతే, యవ్వనస్తుడు చనిపోతే ఆ శవాన్ని పట్టుకొని హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నారు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఆక్రందనలు చేసుకుంటూ ఏడ్చుకుంటూ. ఆ స్ట్రెచ్చర్లో ఉన్నవాడు ముందున్న వీల్ చైర్లో అని కాకుండా వెనకున్నటువంటి ఆ శవాన్ని చూసి అంటున్నాడు, ప్రభువా నీకు స్తోత్రం, నీ కృప చాలా గొప్పదయ్యా, నీ కృప నాకు చాలున్నాయినా, ఈరోజు నన్ను సజీవుడిగా సజీవుల గుంపులో ఉంచావు, నీకే స్తుతి కలుగునుగాక అన్నాడు. ఇప్పుడు ఎవరు దృష్టివంతుడు, ఎవరు దురదృష్టవంతుడు? నీ జీవితంలో దేవుడు ఇచ్చిన కృప నీకు అర్థం కావాలంటే నువ్వు చేస్తున్న పరుగు పందెంలో ముందున్న వైపు చూడకో. నీకంటే వెనక ఎందరో ఉన్నారు, నీకంటే వెనక పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు నీ ప్రాబ్లం ఏంటి సార్? వాట్స్ యువర్ ప్రాబ్లం? సొంత ఇల్లు లేదని ఒకటి బాధ, చిన్న ఇల్లు అని ఒకటికి బాధ, పూరి గుడిసె అని ఒకటికి బాధ, పెద్ద బంగ్లా లేదని ఒకటికి బాధ. ఎవడికి వాడికి బాధే. కారున్నోడికి పెద్ద కారుని చూస్తే బాధ, బైక్ ఉన్నోడికి కారుని చూస్తే బాధ. ఈ బాధ ఎప్పుడు పోతుంది? ఈ తృప్తి మనిషికి ఎప్పుడు వస్తుంది? రాదో. నువ్వు చచ్చిపోయి మట్టిలో బాధ ఎట్టేస్తే దరిద్రం వదిలిపోద్ది, కానీ నీకు మాత్రం తృప్తి కలగదు ఇంకా జీవితంలో. 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించినోడికి కూడా తృప్తి లేదు ఈరోజు. నో సాటిస్ఫాక్షన్. తృప్తి ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవుని విలువ అర్థమైనప్పుడు, దేవుని కృప అర్థమైనప్పుడు తృప్తి కలుగుతుంది. తృప్తి ఎప్పుడు కలిగిద్దో తెలుసా? నీ వెనక ఉన్నవాడిని చూస్తే నీకు తృప్తి కలిగిద్ది. దేవుని కృప నీకు అర్థమైంది. సొంతిల్లు లేదని ఒకడు బాధపడుతుంటే, అద్దింట్లో ఉన్నాను ఒకడు బాధపడుతుంటే, నీకు ఒక విషయం తెలుసా? ఒక విషయం తెలుసా? నిరాశ్రయులైన వారు కనీసం తలదాచుకోవడానికి గూడు లేక ఫుట్పాత్ల మీద, రోడ్ల మీద, చెట్ల కింద, రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్ల దగ్గర ఎంతమంది వానకు తడిచి, గాలికి ఆరిపోయి, ఎండకు ఎండిపోయి చచ్చిపోతున్నారు తెలుసా? నీడలేక తలదాచుకోవడానికి నీడలేక చచ్చిపోతున్న వాళ్ళు ఒక్క రోజుకి 2,56,000 మంది తలదాచుకోవడానికి నీడలేక చచ్చిపోతుంటే నీ బాధ ఏంటి సార్? సొంతిల్లు లేదని బాధ నీకు? చిన్న ఇల్లని బాధపడుతున్నావా? అద్దిల్లని ఏడుస్తున్నావా? తలదాచుకోవటానికి నీడలేని వాని పరిస్థితి ఏంటో ఆలోచించవా? దేవుని కృప నీకు అర్థం కావాలంటే వాడిని చూడు, రోడ్డు మీదకి వెళ్ళి, ప్రభువా ఉండటానికి పూరి గుడిసె నాకు ఇచ్చావు నాయనా, ఈ కృపను బట్టి స్తోత్రం అని ఏ రోజని చెప్పగలిగిందా నీ నోరు? ఏ రోజుని చెప్పగలిగేవా నువ్వు? ఎంతసేపు లేని దాన్ని బట్టి దేవుణ్ణి నిందిస్తావే తప్ప ఉన్న దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించడం నీకు అలవాటు చేసుకున్నావని ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితంలో నో, ఇట్ నాట్ ప్రాక్టీస్ సచ్ కైండ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ఎప్పుడు లేని దానికోసం ఆడటం, లేని దానికోసం ఆడటం, లేని దానికోసం ఆడటం. ఉన్న దాన్ని బట్టి స్తుతించటం నేర్చుకో. క్రైస్తవ యాత్ర ముందుకు సాగిపోతూ ఉండంతే, ఆగిపోద్దు ఎక్కడా కూడా. భార్య ప్రేమగా కష్టపడి చెమట కార్చుకొని వంటింట్లో కరెంట్ లేకపోయినా మటన్ బిర్యానీ వండి పెట్టి భర్తకు తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ మీద వడ్డిస్తే ఈ పనికి మాల వాడు ఆ బిర్యానీ దున్నపోతలాగా తినేసి మూతి తుడుచుకొని వెళ్ళిపోతాడు తప్ప ఒక్క కాంప్లిమెంట్ భార్యకి ఇవ్వడు, ఒక్క కాంప్లిమెంట్ ఇవ్వడు. బాగా వండావు, బాగా చేసావు, చాలా బాగుంది, ఒక్క మాట చెప్తే ఏమైపోద్ది సార్? మీకు మీ భార్య మీరు పెట్టుకున్న పని మనిషి కాదు. మీ జీవితంలో సగభాగం ఆడవాళ్ళ కష్టం, వంట చేసిన కష్టం ఎప్పుడు పోద్ది తెలుసా? చిన్న కాంప్లిమెంట్ వాళ్ళకి ఇస్తే, చిన్న ఒక్క మాట బాగుంది అన్న ఒక్క మాట చెప్తే వాళ్ళ కష్టమంతా పోద్దప్పుడు ఆనందం వస్తుంది. మా ఇంట్లో మా అమ్మ కానీ, మా చెల్లెళ్ళు కానీ, మా భార్య కానీ వంట చేసి పెడితే నేను 10 సార్లకు పైగా చెప్తా బాగుంది, 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 సూపర్గా ఉందని. ఎందుకో తెలుసా? వాళ్ళంతా కష్టపడి వండుతారు. భర్త బాగా తినాలని వండుతారు, బిడ్డలు బాగా తినాలని వండుతారు. తినేసి దున్నపోతుల్లాగా మాట్లాడిన రోజులాగా వెళ్ళిపోకూడదు. ఒక్క మాట సరే, నీకు చెప్పడం చేత కదా, చెప్పకుండా ఉండాలి నువ్వు. అదే భార్య అదే కష్టపడి పొరపాటున అదే బిర్యానీలో కాస్త ఉప్పు ఎక్కువ వేసింది అనుకో, చచ్చిందే రోజు. ఇక ఆ బిర్యానీ ఆవిడ మొహం మీద ఉంటుంది, ఆ ప్లేట్ రోడ్డు మీద పడిపోయి ఉంటుంది. ఇక వంట బాగలేకపోతే ఈడిచ్చే పేర్లు చూడాలి. మనిషివేనా? ఒళ్ళు ఎక్కడ పెట్టుకొని చేస్తున్నావు? బుద్ధి ఎక్కడ పెట్టుకొని చేస్తున్నావు? ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? ఏరా, బాగున్నప్పుడు పొగట్టం చేత కానీ నీకు బాగలేనప్పుడు పేరు పెట్టారా దేవుడిచ్చాడు.
నీకు చేతనైతే భార్య బాగుండినప్పుడు పొగుడు, బాగా వండనప్పుడు తిట్టు. నీకు పాట చేతగా నోరు నీది, బాగలేనప్పుడు ఎందుకు తిడతావు? నేను చెప్తే బాగలేనప్పుడు ఒక్క మాట ఒక్కసారి అంతే. హోటల్లోడు కూడా రాసి ఉంటాడు బోర్డు మీద ఒక మాట, ఏమని తెలుసా? మీకు భోజనం నచ్చితే అందరిలో చెప్పండి, నచ్చకపోతే చెవిలో చెప్పండి. హోటల్లోడి కాన్సెప్ట్ అది. అర్థం ఏంటి? నచ్చకపోతే సరి చేసుకుంటాం, దగ్గరకు వచ్చి చెప్పండి, పరువు తీయద్దు, అవమానపరచొద్దు అని. భార్యలు కోరుకునేది కూడా అదే. నచ్చితే 10 సార్లు చెప్పు, నచ్చకపోతే ఒక్కసారి చెప్పు, సరి చేసుకుంటా. భార్యలే మిషన్లు కాదు సార్, స్విచ్ చేస్తే వంట అయిపోవటానికి. కష్టపడి వండాలి, ప్రిపేర్ చెయ్యాలి. అసలు వీడి ప్రాబ్లం ఏంటి తెలుసా? వీడికి బిర్యానీ రుచిగా లేదని బాధ. ఒక్క రోజుకి 22 లక్షల మంది, 2,20,000 మంది భోజనం లేక చచ్చిపోతున్నారు. పొట్టకూడు కోసం చచ్చిపోతున్నారు, కడుపు నిండక చచ్చిపోతున్నారు. అనారోగ్యంతో కాదమ్మా. 2,20,000 మంది ఆకలితో చచ్చిపోతున్నారు రోడ్ల మీద. ఆకలితో కేవలం. అందులో పసిపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఆకలితో అలమటించి చచ్చిపోతుంటే మీరు భోజనం బాగలేదని వంటలకి పేర్లు పెడతారు. మీరు దేవుడు ఆ రోజు ప్లేట్లో పెట్టింది తిని శుభ్రంగా ప్రార్థన చేసుకుని చేయకుండా పేర్లు పెడతారు. పేర్లు. ఎక్కడుంది నీ జీవితంలో తృప్తి? అసంతృప్తితో నిండిపోయిన బతుకు. ఇలాంటి బ్రతుకులన్నీ ముందుకు సాగలేక ఆగిపోతున్నారు. తృప్తి లేక. దేని కొరకు పరిగెట్టాలో తెలుసా? ప్రభువా, నాకు ఇచ్చిన కృప గొప్పదయ్యా, నీవు నాకు ఇచ్చిన కృప గొప్పదయ్యా అని క్రైస్తవుడు పరిగెడుతూనే ఉండాలి. వెనకున్న వాడిని చూస్తూ పరిగెట్టు. దేవుడు వానికంటే నిన్ను ఎంత హెచ్చిస్తున్నాడో అర్థమవుతుంది, ఎంత దీవిస్తున్నాడో అర్థమవుతుంది.